శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హ్రియమాణా తు వైదేహి, రావణాసురుడి చేత హ్రియమాణ తీసుకొని పోబడుతూ ఉన్నది అమ్మవారు. కంచిన్నాదమపశ్యతి, తనని రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఆమెకు కనిపించలేదు. ఏం చేయాలి, ఏం చేస్తుంది, ఎవరు రక్షిస్తారా అని ఆ దీనయై చూస్తూ ఉంటే దదర్శ అపశ్యతి, కనపడలేదు ఎవరు. దదర్శ, ఆ రెండు పదాలు వరుసలో ప్రయోగించడం వల్ల అమ్మవారికి కనపడకపోవటం ఏమిటి? అమ్మవారే అన్నింటినీ అంతటినీ సమస్తాన్ని చూడగలిగింది కదా. అటువంటి సమస్తాన్ని చూడగలిగిన అమ్మవారికి కనపడకపోవటం ఏమిటి? కాదు, దదర్శ, చూసింది ఆవిడ. ఏం చూసింది? గిరిశృంగస్థాన్ పంచ వానర పుంగవాన్. ఐదుగురు వానర శ్రేష్ఠులు ఒక గిరిశృంగం మీద ఉన్నారు. వాళ్ళు అమ్మవారి కంటపడ్డారు. తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ ముమోచ యది రామాయ శంసేయుః ఇతి. మైథిలి, వీళ్ళు రాముడికి చెప్పగలరు అని అమ్మవారు ఏం చేసింది? కౌశేయం కనకప్రభం, పట్టు వస్త్రాన్ని, బయట చెంగుని, ఉత్తరీయం, పట్టుతో నేయబడిన ఉత్తరీయాన్ని, కౌశేయము కనకప్రభము అయినటువంటి ఉత్తరీయాన్ని, శుభాన్యాభరణాని చ, శుభప్రదములైనటువంటి. ఎందువల్ల శుభప్రదాలు ఆభరణాలు? అమ్మవారి ఆభరణాలు అంటే ప్రకృతే అమ్మవారైనప్పుడు ఈ ప్రకృతికి ఆభరణ స్థానాలుగా ఉన్నటువంటి స్థానాలు కానీ, ఆ ఆభరణ స్థానాల్లో ఉన్న ఆభరణాలు కానీ సమస్తము అమ్మవారికే చెందినప్పుడు అవి శుభములు కాకుండా ఎలా ఉంటాయి? శుభాన్య ఆభరణాని చ ముమోచ, వాళ్ళ మధ్యలో ముమోచ పడవేసింది. ఏ ఉద్దేశంతో పడవేసింది అంటే శంసేయుః రామాయ ఇతి, శ్రీరాముడితో వీళ్ళు చెప్పగలరు అనేటటువంటి విశ్వాసంతో. వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణం, ఆ విధంగా వస్త్రంలో మూటగట్టి పడవేయడాన్ని సంభ్రమాత్తు దశగ్రీవ తత్కర్మ నసబుద్ధవాన్. అతగాడికి తెలియలేదు, ఆ దశకంఠుడికి ఈమె ఈ పని చేసింది అని గమనించలేకపోయాడు. ఎందువల్ల గమనించలేకపోయాడు? సంభ్రమాత్తు, వాడి తొందర వాడిది, వాడి భయం వాడిది, వెనక రాముడు ఎక్కడ వచ్చేస్తున్నాడు అని భయం కావచ్చు. ఆలస్యం అయితే మరి ఏ ప్రమాదం ముంచుకొస్తుంది? ఎందుకని అంటే ధర్మకార్యం చేసేవాడిలో ఏ భయము ఉండదు.
అధర్మ కార్యం చేసేవాడిలో సమస్త భయాలు ఉంటాయి. అందుకని అమ్మవారు చేసిన ఈ పనిని అతడు గమనించలేకపోయాడు. పింగాక్షాస్తాం విశాలాక్షం నేత్రైరనిమిషైరివ. వాళ్ళు ఏం చేశారు? ఆ ఆక్రోశిస్తున్నటువంటి ఆ విశాలాక్షి అయిన సీతని వాళ్ళు చూశారు. అనిమిషైరివ, అలా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా, వీళ్ళు దేవతల్లాగా అనిమిషుల్లాగా అనిపించేటట్టుగా ఈ ఐదుగురు అనిమిషులతో పోల్చారు. వీళ్ళు నిజంగా దేవతలే ఈ ఐదుగురు కూడా. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, హనుమంతుడు, మరొక ముగ్గురు మంత్రులు. ఏం చూశారు? విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభా. ఈ వానరర్షభులు విక్రోశంతీం, ఒక స్త్రీ విక్రోశంతి, విలపిస్తున్నది, ఏడుస్తున్నది, అటువంటి స్త్రీని చూశారు. తమ మధ్యలో వచ్చి పడినటువంటి ఆ నగల మూటని చూశారు. సచ పంపామతిక్రమ్య లంకామభిముఖ పురీం, పంపామతిక్రమ్య లంకామభిముఖ్య అభిముఖ. అసలు ఆ శబ్దాలంకారాలు ఏ విధంగా వస్తాయో వాల్మీకి పంపా సరస్సును దాటి లంకాభిముఖంగా ఆ జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వర. విలపిస్తూ ఉన్న అమ్మవారిని తీసుకుని వాడు లంకా నగరం వైపుగా వెళ్ళిపోయాడు. అది వీళ్ళు కనిపెట్టారు. ఒక స్త్రీ ఎవరో వాళ్ళకి తెలియలేదు. తాంజహార సుసంహృష్టో రావణో మృత్యుమాత్మన ఉత్సంగేనేవ భుజగీం తీష్ణదౌష్ట్రాం మహావిషాం. సందర్భం వచ్చినప్పుడల్లా ఇటువంటి పోలికని కనీసం ఇంతకు ముందు 3-4 సార్లు చెప్పాడు. ఒక విషభుజగిని తన వస్త్రంలో చుట్టి మీద వేసుకున్న వాడిలాగా అమ్మవారిని వాడు తీసుకుని వెళ్ళాడు. వనాని సరిత శైలాన్ సరాంసి చ విహాయస సక్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివచ్యుత. ఒక బాణం వేస్తే వింటి నుంచి విడివడిన బాణం ఎలా రివ్వున ఎగిరి దూసుకుపోతుందో అతడు ఏం చేశాడు? అడవులు, నదులు, కొండలు, సరస్సులు కలిగినటువంటి ఆ గడిచిపోయి ఆకాశ మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలా వేగంగా వెళ్తూ వెళ్తూ ఆ రావణాసురుడు తిమింగలాలకి, మొసళ్ళకి నెలవైనటువంటి తరగని జలాలకి ఆవాసమైన, నదులన్నింటికి శరణ్యమైనటువంటి సముద్రాన్ని దాటి సముద్రాన్ని చేరాడు. ఆ సముద్రాన్ని దాటాడు. సంభ్రమాత్ పరివృత్త ఊర్మిరుద్ధమేన మహోరగ వైదేహ్యాం క్రియమాణాయాం బభూవ వరుణాలయ. ఆ సముద్రానికి కూడా చాలా భయం, దుఃఖం కలిగినాయి. ఆ తరంగాల్ని అవి ఏం చేసింది? సముద్రుడు అలలన్నీ సుడిపడిపోయినాయి, నీటిలోనే అణిగిపోయినాయి చేపలన్నీ, మహాసర్పాలు కూడా. అల్లా అయిపోయాడు సముద్రుడు. అప్పుడు ఆ ఆకాశంలో సంచరిస్తున్నటువంటి చారణులు, ఈ చారణులు ఆకాశంలోనే సంచరిస్తారు. చారణాచరితే 10 అని సుందరకాండ మొట్టమొదటి శ్లోకంలో చెప్పిన దానికి ఇంతకు ముందు కూడా ఆ చారణులు ఆకాశంలో వెళ్తూ ఈ రావణాసురుడు ఎత్తుకుపోవటాన్ని చూశారు అని చెప్పాడు. సతు సీతాం వివేష్టంతి మంకేనాదాయ రావణ ప్రవివేశ పురీ లంకాం రూపిణీం మృత్యుమాత్మన. చారణులు ఏమనుకున్నారు? దీంతో రావణాసురుడికి అంతకాలం వచ్చిందే అని అనుకున్నారు. రావణాసురుడు ఏం చేశాడు? లంకాపురంలో ప్రవేశించాడు. అక్కడ ఆ లంకాపురం ఎలా ఉంది? చక్కని విభక్తమైనటువంటి రాజమార్గాలతో అలంకరించబడి ఉంది. అనేక కక్ష్యలతో కూడినటువంటి అంతఃపురం రావణాసురుడిది. ఆ అంతఃపురంలో ప్రవేశించాడు రావణాసురుడు. అది ఇప్పుడు అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయి? నల్లని కనుగొనలు కలిగినటువంటి, శోకమోహాలతో పీడింపబడినటువంటి ఆ సీతని ఆయన అపహరించి ఎలాగా పోలుస్తున్నాడు? మయుడు మాయామయే అయినటువంటి స్వయం ప్రభని బిలమందు ఉంచినట్లుగా ఈమెను, సీతమ్మ వారిని తన యొక్క అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? చూసే వాళ్ళకి భయాన్ని కలిగించే రాష్ట్ర స్త్రీలను కొంతమందిని పిలిచి, ఈ సీతని నా అనుమతి లేకుండా ఏ పురుషుడు వచ్చి చూడడానికి కూడా వీల్లేదు, అలా మీరు కాపలా ఉండండి అని వాళ్లతో చెప్పాడు. ముక్తామణి సువర్ణ అని
వస్త్రాణ్యాభరణాని చ యద్యదిచ్చేత్తదేవాస్యాదేయం మచ్చందతో యథా. నేను అడిగినప్పుడు ఎలా వెంటనే చకచక ఏది అడిగితే అదన్నీ పట్టుకొస్తారో మీరు అలాగే ఈ సీతమ్మ ఏది అడిగితే అవన్నీ ఆమెకు సమకూర్చి పెట్టండి. ఏమేమి అడిగితే ముత్యాలు, బంగారపు వస్తువులు, వస్త్రాలు, నగలు ఈ మొదలైనవి. ఇక్కడ ఒక స్పష్టమైన భేదం రాక్షస దృక్పథానికి పరమాత్మ దృక్పథానికి తేడా. రాక్షస దృక్పథం ఎలాంటిది? ఇగో ఈ లోకంలో దొరికే సంపద అంతా ఇదే గొప్పది. శ్రీరాముడి దృక్పథం ఎలాంటిది? అసలు ఆ సంపదకు విలువ లేదు. ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆయన అదే రావణాసురుడు లాంటి వాడైతే రాజ్యాన్ని విడిచిపెడతాడా? లేదు. ఆ భేదం స్పష్టంగా సాధకులైన వాళ్ళు తెలుసుకొని ఇహలోక సుఖాల మీద, ఇహలోక సంపదల మీద ఏం చెయ్యాలి? మా గృథ కస్యస్విద్ ధనం. ధనం ఎవరిది? ఎవ్వరిది కాదు. మా గృథ గిరిధిం మా కార్షి అన్నారు శంకర భగవత్పాదులు. ఆశ చూపించకు. వీడికి ఎంతసేపు ఆశే. ఇదే రాక్షస లక్షణం. ఇది మనం ఎంత తొందరగా, ఎంత చక్కగా, ఎంత నిదానంగా, ఎలాగా కమలపాకుని మడిచి ఆ మధ్యలో ఉన్నటువంటి ఈనని నైపుణ్యంగా తీసివేసిన విధంగా మన శరీరానికి ఈనలాగా ఉన్నటువంటి ఈ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలనేటటువంటి తమోగుణ, రజోగుణ, సత్వగుణాలనే గుణాలతో కూడిన గుణాల్ని, ఈ త్రిగుణాలతో కూడిన ఆ లక్షణాల్ని నెమ్మదిగా పరిహరించుకోవటానికే రావణాసురుడి పాత్రను ఎంత ఘోరాతి ఘోరంగా చిత్రించి వాల్మీకి మహర్షి చూపిస్తున్నాడు. తథోక్త్వా రాక్షసీస్తాస్తు రాక్షసేంద్ర ప్రతాపవాన్. ఆ విధంగా వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి నిష్క్రమ్య అంతఃపురాత్ తస్మాత్ అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పచెప్పాడు రాక్షస స్త్రీలకి. అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. కింకృత్యమితి చింతయన్. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నాడు. ఏం చేయాలంటే ఏం చేశాడు? దదర్శ అష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిశితాశనాన్. మాంసాహారులు వాళ్ళు. అటువంటి 8 మహావీరులు వాళ్ళని పిలిచాడు. రే మీరు ఇటు రండిరా అని. తాన్ దృష్ట్వా మహావీర వరదానే నమోహిత. రావణాసురుడికి బ్రహ్మదత్తమైన వరం ఉంది. ఆ కారణంగా ఆ మోహం చేత వాళ్ళని చూసి వాళ్ళ బలపరాక్రమాలని ప్రశ్నించి అంటున్నాడు, మీరు ఇప్పుడే అనేక విధాలైనటువంటి ఆయుధాలని ధరించి పూర్వం కరాదులు నివసించి చనిపోయినటువంటి జనస్థానానికి వెళ్ళి అక్కడ మీరు వేగంగా స్థిరపడండి. వేగంగా ముందు అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఇప్పుడు ఆ జనస్థానం ఎలా ఉంది తెలుసా? అక్కడ ఉన్నటువంటి 14,000 మంది రాక్షసులు సంహరింపబడ్డారు శ్రీరాముడి చేత. శ్రీరాముడి చేత అని మనం అంటున్నాం. రావణాసురుడు ఏమంటాడు? ఒక దుర్మార్గుడి చేత అంటాడు. ఆ స్థానానికి వెళ్ళండి. మీరు ఏం చేస్తారు? తత్ర ఉష్యతాం జనస్థానే శూన్యే నిహత రాక్షసే పౌరుషం బలమాశ్రిత్య. మీ శారీరక బలాన్ని ఉపయోగించుకుని మీరు అక్కడ ఉండండి. అంటే మీ మీదకి ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళని మీ బలంతో ఉపయోగించి సంహరించండి. ఎంతసేపు ధన సంపద, శారీరక బలం ఇవే ప్రధానం రావణాసురుడికి. ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నాడు వాల్మీకి. శారీరం బలం ఉత్సృజ్య దూర పౌరుషం బలం ఆశ్రిత్య త్రాసం ఉత్సృజ్య. మీలో భయం, పిరిగితనం పెట్టుకోకండి. ఈ రావణాసురుడికి భయమే. ఏమని? రాముడి పేరు ఎత్తగానే వీడు భయపడి పారిపోయి ఆ మారీచుడిలాగా ఎక్కడ వెనక్కి వచ్చేస్తారో అని ఈయనకు కోపం. అందుకని త్రాసం ఉత్సృజ్య. ఇగో మీరు పిరికితనం నిలిపెట్టి ధైర్యంగా అక్కడ ఉండండి. మీ వెనకాల నేనున్నాను, ఏం పర్వాలేదు. బలం చేసు మహద్యన్మే జనస్థానే నివిశేషితం సదూషణకరం యుద్ధే హతం రామేణ సాయకై. నేను ఇంతకు పూర్వం జనస్థానంలో పెట్టాను గొప్ప బలాన్ని. ఆ బలాన్ని అంతటే ఆ రాముడు తన బాణాలతో సంహరించి పడేశాడు. అందువలననే నాకు
ధైర్యాన్ని మించిన కోపం కలుగుతోంది ఇప్పుడు. అంటే రాముడితో నాకు పెద్ద విరోధం కూడా ఏర్పడింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? నా శత్రువు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను. యుద్ధంలో శత్రువుల్ని సంహరించకపోతే నాకు నిద్ర రాదు. నహి లప్స్యామ్యహం నిద్రాం అహత్వా సంయుగే రిపుం. యుద్ధంలో శత్రువుని సంహరించకపోతే నాకు నిద్ర పట్టదు. అప్పటిదాకా నాకు ఈ విధమైనటువంటి ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఆ కరదూషణాదుల్ని సంహరిస్తాడు ఆ రాముడు. ఆ రాముణ్ణి నేను ఎప్పుడు పరిమార్చి ఎప్పుడు నిర్ధనుణ్ణి చేస్తానో, ఎప్పుడు నేను సంహరిస్తానో అప్పుడు నాకు ధనం లేని వాడికి ధనం కలిగినంత ఆనందం కలుగుతుంది అంటున్నాడు. మీరు జనస్థానంలో ఉండండి, వెళ్ళి రాముడు ఏమేం చేస్తున్నాడో, ఆయన ఎలా సంచరిస్తున్నాడో, ఏమనుకుంటున్నాడో అవన్నీ వెంటనే నాకు వర్తమానం పంపుతూ ఉండండి. జనస్థానే వసద్భిస్తు భవద్భిః రామం ఆశ్రిత ప్రవృత్తి రూపనేతవ్య. మీ ప్రవృత్తి రాముణ్ణి ఆశ్రయించి నాకు తెలియజెప్తూ ఉండాలి. కింకరోతి తత్వత, యథార్థం చెప్పాలి. రాముడు ఏం చేస్తున్నాడు? కింకరోతి రామ తత్వం మే నివేదయత అన్నాడు. అప్రమాదాచ గంతవ్యం. మీరందరూ ఏమరుపాటు లేకుండా అప్రమత్తంగా ఉండండి. నా సర్వైరపి నిశాచరైః. మీరంతా కూడా కర్తవ్యశ్చ యదా యత్నో రాఘవస్య వ్రతంపతి. అంతేకాదు, మీరు ఉండమన్నామని అక్కడ హాయిగా తింటూ కూర్చోవద్దు. ఆ రాఘవుణ్ణి ఏ విధంగా సంహరించాలనే విషయాన్ని కూడా మీరు ఆలోచిస్తూ దానికి ఉపాయాలు అన్వేషిస్తూ అక్కడ ఉండండి. ధైర్యంగా ఉండండి, మీ బలంతో ఉండండి, భయాన్ని విడిచిపెట్టండి అని వాళ్ళని ఉద్బోధించి యుష్మాకంచ బలజ్ఞోహం, వాళ్ళని కొంచెం ఒప్పేస్తున్నాడు. మీ బలం నాకు బాగా తెలుసయ్యా, అందుకని ఇప్పుడు మిమ్మల్ని నేను నా తరఫున మనుషులుగా జనస్థానంలో నియోగిస్తున్నాను, పండి అని. తతః ప్రియం వాక్యం ఉపేత్య రాక్షసా అభివద్య రావణం. ఆ ప్రయోజనాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఆ జనమండకుడు రావణాసురుడికి అభివాదం చేసి విహాయ లంకని విడిచిపెట్టి సహితా ప్రతస్థిరే, అందరూ కలిసి ప్రయాణమైనారు. యతో, ఎక్కడికి? జనస్థానం అలక్ష్య దర్శనా, అంటే గూఢంగా ఎవరికి తెలియకుండా వీళ్ళు ఆ జనస్థానానికి వెళ్ళిపోయారు. తతస్తు సీతాముపలభ్య రావణ సుసంప్రహృష్ట పరిగృహ్య మైథిలిం ప్రసజ్య రామేణ చ వైరముత్తమం బభూవ మోహాన్ముదిత రాక్షస. ఇందాక ఏం చేయాలి అని అనుకుని ఏం దోచగా ఈ పని చేశాడు. ఇప్పుడు మళ్ళీ వాడికి, ఆ రావణాసురుడికి తాను సీతమ్మని తీసుకొచ్చిన విషయం గుర్తుకు వచ్చి ఇప్పుడేం చేశాడు? మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చాడు. సందిశ్య రాక్షసాన్ ఘోరాన్ రావణో అష్టౌ మహాబలాన్ ఆత్మానం బుద్ధి వైక్లభ్యాత్ కృతకృత్యమన్యత. బుద్ధిహీనుడు. అందుకని ఏమనుకుంటున్నాడు? నేను చేయవలసిన పని చేసేసాను, ఇంకా నాకు రాముడి వలన ఏ విధమైన భయము లేదు అని పిచ్చి తరహాలో అనుకొని సచింతయాను వైదేహీం కామబాణ సమర్పిత. ఈ ఆలోచన అయిపోగానే మళ్ళీ వెంటనే వాళ్ళు ఆ కామాగ్ని రగిలింది, అది ప్రజ్వరలటం ప్రారంభించింది. ప్రవివేశ గృహం రమ్యం, అటు అమ్మవారిని ఎక్కడో పెట్టాడో అక్కడికి ప్రవేశ. ఎందుకు వెళ్ళాడు? సీతాం ద్రష్టం అభిత్వరన్, త్వరగా వేగంగా అమ్మవారిని చూడడానికి అక్కడికి వచ్చాడు. సప్రవిశ్యతు తద్వేష్మ రావణో రాక్షసాధిప. ఆ నివాసంలోకి, ఆ భవనంలోకి ప్రవేశించి అపశ్యతు, చూశాడు. ఎవరిని? రాక్షసి మధ్య సీతాం, ఆ రాక్షసుల మధ్యలో ఉన్న సీత ఎలా ఉంది? శోక పరాయణం, దుఃఖిస్తున్నది. అశ్రు పూర్ణముఖీం, కన్నీటితో నిండిపోయిన కళ్ళు. శోకభారాభిపీడితాం, శోకభారం చేత పీడింపబడుతూ ఉన్నది. వాయువేగైరివాక్రాంతాం మజ్జంతి నావమర్ణవే, ఆ పెనుగాలి ఆవరింపగా సముద్ర మధ్యంలో ములుగుతున్న నావ వలె ఉన్నది. ఇంకా లేళ్ల గుంపు నుంచి విడివడి
కుక్కల నడుమ మధ్యలో చిక్కిన ఆడులేడి వలె అది మృగయూధ పరిభ్రష్టాం మృగీం శ్వభిరివ ఆవృతాం అధోముఖముఖీం తల నేల వైపు వంచి నేల వంక చూస్తూ దీనంగా కూర్చుని ఉన్నది అమ్మవారు. సీతామభ్యత్య చ నిశాచర వెళ్ళి అది ఆ తల దీనగా తన వశం తప్పి ఉన్న సీతని బలాత్కారంగా తీసుకొని పోయి ఆమెను దేవతా గృహానికి సాటి అయినటువంటి తన గృహాన్నంతా చూపించాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి తన గృహాన్నంతా ఒకసారి చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? అక్కడ ఆ హర్మ్య ప్రసాద సంవాదం స్త్రీ సహస్ర నిషేవితం వేలాదిగా స్త్రీల చేత సేవింపబడుతున్నది. హర్మ్యాలు ప్రాసాదాలు అంటే భవనాలు, ప్రాసాదాలు, రకరకాలైనటువంటి భవనాలు ఉన్నాయి. నానా పక్షి గణైర్జిష్టం అందులో అనేక రకాల పెంపుడు పక్షులు. నానా రత్న సమన్వితం రత్నాలు. దాంతకై స్థాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి దంతాలతో చేసినవి, మరి స్ఫటికాలతో చేసినవి, వెండితో చేసినవి, వజ్ర వైడూర్య చిత్రైశ్చ స్తంభైర్ దృష్టి మనోహరై వజ్ర వైడూర్యాలు పొదిగిన తాపినటువంటి ఆ స్తంభాలతో కూడిన పెద్ద పెద్ద హర్మ్యాలని, ప్రసాదాల్ని అక్కడ అవన్నీ తన యొక్క వైభవంగా చూపిస్తున్నాడు. ఇదే దృష్టి, ఇదే దృష్టి. ఆ దృష్టి ఎంత దౌర్భాగ్యమైనదో మనకి తెలుస్తుంది. దివ్య దుందుభి నిర్హ్రాదాం తప్త కాంచన దివ్య దుందుబులు, అక్కడక్కడ దుందుబుల మోత. తప్త కాంచన తోరణం బంగారపు ఆకులతో కట్టినటువంటి తోరణాలు. సోపానం కాంచనం చిత్రం ఆరురోగతయా సహా అమ్మవారితో సహా ఆ భవనం పైకి ఆ సోపాన మార్గంలో ఎక్కాడు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఈ ఉపాధి వచ్చి పడింది కాబట్టి ప్రారబ్ధం తీరే వరకు, ఆయువు తీరే వరకు దీన్ని పోషించాలి. కాబట్టి పోషించటం అనేది సన్యాస జీవితంలోనూ పోషించాలి, గృహస్థ జీవితంలోనూ పోషించాలి. ఎక్కడైనా తప్పదు. సన్యాస జీవితంలో అంటే సన్యాసిగా ఆయనకు తెలుసు వైరాగ్యమే, ఆయనదంటూ ఏది ఉండదు. కానీ గృహస్థ అలా కాదు. గృహస్థకి సొంత ఇల్లు ఇవన్నీ ఉండాలి, లేకపోతే గృహస్థ ధర్మం నిర్వహించడం జరగదు. అటువంటి గృహస్థుడు కూడా ఎంతవరకు సంపద తనని, తన పిల్లల్ని, తన భార్యని, సంసారాన్ని పోషించటానికి ఎంతవరకు కావాలో అంతవరకే సంపాదించాలి తప్ప అంతకంటే మించి సంపాదిస్తే అది పనికి రాదు. స్పష్టంగా ధర్మం చెప్తుంది. కూడబెట్టకూడదు. గృధిమ్మాకర్షి, లోభిత్వాన్ని చూపించద్దు. సంపాదనేచ్ఛ, తీవ్ర సంపాదనేచ్ఛ పనికి రాదు. ఎదురుచ్చగా భగవంతుడు ఏదిస్తే దాంతో బ్రతకటం. ఇది రావణాసురుడి చరిత్ర చూసి మనం నేర్చుకోవలసిన అంశం. అప్పుడే మన మనస్సు సాధనా మార్గంలో పరమాత్మ చూపించిన మార్గంలోకి వెడుతుంది, లేకపోతే రావణాసురుడి మార్గంలోకి వెడుతుంది. ఎంత స్పష్టంగా మనకి శ్రీమద్ రామాయణం మనకి అనుసరించవలసినటువంటి సాధనా మార్గాన్ని రామాయణ అధ్యయనం మనకి చూపిస్తున్నది. దాంతగా రాజతాశ్చైవ గవాక్షా ప్రియదర్శనాః హేమజాలావృతాశ్చ ఆసం తత్ర ప్రాసాద పంక్తయః. ఆ ప్రాసాద పంక్తులు ఎలా ఉన్నాయి? దంతాలతో, వెండితో చేయబడినటువంటి కిటికీలు. హేమజాలావృతాః బంగారపు గొలుసులతో వేలాడుతున్నటువంటి ప్రాసాద పంక్తులు. సుధామణి విచిత్రాణి భూవిభాగాని సర్వశః. తన భవనానికి దశగ్రీవ స్వభవనే ప్రాదర్శయత మైథిలీం. మణులు పొదగబడిన విచిత్రమైన ప్రదేశాలన్నింటినీ చూపించాడు. సుధామణి విచిత్రాన్ని, తెల్లటి అంటే గోడలన్నీ తెల్లగా సున్నం వేయబడినటువంటి, అక్కడ మణులు పొదగబడినటువంటి భూమి భాగాలన్నింటినీ, నేల మీద కూడా మణులు పొదిగింపజేశాడు. ఇది దీర్ఘికా పుష్కరిణ్యస్య నానా వృక్ష సమన్వితాః. అక్కడ దిగుడు బావులు, కొలనులు, పుష్కరిణులు అనేక వృక్షాలతో, తరులత గుల్మాదులతో
చుట్టబడి ఉన్నవి. రావణో దర్శయామాస సీతాం శోకపరాయణం. ఆవిడేమో శోకంలో ఉంది, వీడు ఇవన్నీ చూపిస్తున్నాడు తీసుకెళ్ళి. దర్శయిత్వా తు వైదేహ్యాః కృత్స్నం తద్భవనోత్తమం ఉవాచ వాక్యం పాపాత్మా సీతాం లోభితుమిచ్చయా. ఆమెను కూడా ఈ సంపద చూపించి లోభ పెట్టాలి అనేటటువంటి పాపపుట ఆలోచనతో ఇప్పుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తనకు ఉన్నటువంటి పరిచారక జనాన్ని చెప్తున్నాడు. దశ రాక్షస కోట్యశ్చ 10 కోట్ల రాక్షసులు ఒక వంక, 22 కోట్ల మంది రాక్షసులు నాకు సేవకులు మరొక ప్రక్క ఉన్నారు. వాళ్ళంతా కూడా నేను నా పనులన్నీ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ 32 కోట్ల మంది రాక్షసులకి ఓ సీత నేను రాజుని, యజమానిని. పైగా వాళ్ళు వయోవృద్ధుల్ని బాలుల్ని విడిచిపెట్టి నా ఒక్కడికే 1,000 మంది రాక్షసులు పరిచర్య చేస్తూ ఉంటారు. నాకు గల ఈ రాజ వ్యవహారాల్లో నా ప్రాణాల్ని సమస్తాన్ని, ఈ రాజ వ్యవహారాల్ని వీటన్నింటినీ నీకు నేను అర్పించేస్తాను. నా రాజత్వాన్నే నీకు అర్పిస్తాను. నువ్వు ఎందుకని అంటే ఇప్పుడు నువ్వు నా ప్రాణాల కంటే కూడా గొప్పదానివైనావు. యదిదం రాజతంత్రం మే త్వయి సర్వం ప్రతిష్ఠితం. నా రాజతంత్రం అంతా నీ అధీనం చేసి పారేస్తాను. జీవితంచ విశాల్, నా జీవితాన్ని కూడా నీకు అధీనం చేస్తాను. త్వం మే ప్రాణైర్గరీయసి, ఇది వీడి నీతి వాక్యం. నువ్వు నాకు ప్రాణాల కంటే గొప్పదానివి. బహూనాం స్త్రీ సహస్రాణం మమ యోసౌ పరిగ్రహ, నా పరిగ్రహం అనేక మంది స్త్రీ సహస్రాలు ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు నా భార్య అయినట్లయితే వాళ్ళందరి మీద నీకు ఆధిపత్యం వస్తుంది. తాసాంత్వం ఈశ్వరాభ్యసీత, నువ్వే ఈశ్వరురాలివి అవుతావు. సాధు కింతే అన్యయా బుద్ధ్యయా, నా మాట విను. రోచయస్వ వచో మమ, నా మాట విను. నేను చెప్పిందే సాధు మార్గం. కింతు అనయా అన్యయా బుద్ధ్య, వేరే ఆలోచన నీకెందుకు? మదన పీడితనైన నా మీద అనుగ్రహించి నన్ను నువ్వు చేపట్టవలసింది అంటున్నాడు. ఇంకా పరిక్షిప్త సహస్రేణ లంకేయం శతయోజన సేయం నేయం దర్శయితుం శక్య సేంద్రైరపి సురాసురై. ఇంద్రుడు కాదు, దేవతలందరూ మొత్తం వచ్చిన ఆ దేవతలందరితో కలిపి ఇంద్రుడు కూడా వచ్చినా సరే ఈ లంకని ఎదిరించడానికి ఎవరి వల్ల కాదు. నువ్వేమన్నా భయపడుతున్నావేమో. ఇక్కడికి దేవేంద్రుడు కూడా రాలేడు. ఇంకా అలాంటప్పుడు రాముడు ఏమొస్తాడు? నేనేం రక్షిస్తాడు? ఇంకా ఆశలు నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవతల్లో కాదు, యక్షుల్లో కాదు, గంధర్వుల్లో ఎవరిలోనూ నాతో సమానమైన బలపరాక్రమాలు కలిగిన వాడెవడు లేడు. పైగా ఆ రాముడికి రాజ్యమా లేదు. నేను ఎంత రాజ్యం ఉన్నదో, నా వైభవం ఎంత ఉందో చూస్తున్నావు కదా. పైగా రాముడు దీనుడు, ఇంకా తాపస వృత్తిలో ఉన్నాడు, ఆయువు చెల్లిపోయినవాడు, సామాన్య పరాక్రమం గల మానవుడు. నీకు ఆ రాముడితో ఏం ప్రయోజనం నెరవేరుతుంది? నువ్వు నన్ను చేపట్టు, నేను నీకు తగిన భర్తని. ఓసి పిరికిదానా, యవ్వనం చిరకాలం ఉండేది కాదు. యవ్వనం ఈ అధ్రువం బీరు, నీకు తెలియట్లా. ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఇంకో 4 ఏళ్ళు పోతే ఈ యవ్వనం పోతే ఇంక చేసేదేముంది? రమస్వేహ మయా సహా, నాతో కలిసి ఇక్కడ హాయిగా నువ్వు క్రీడించు. దర్శనే మాకృధా బుద్ధిన్ రాఘవస్య వరాననే, ఇంకా రాఘవుడు కనపడతాడనే ఆశ విడిచిపెట్టాయి. కాశ్య శక్తి రిహాగంతుం, అసలు ఆయన ఇక్కడికి రావడానికి ఆయనకి శక్తి ఎక్కడిది? సీతే మనోరథై నశక్యో వాయురాకాశే పాశైర్బద్ధం మహాజవ, మహాజవమైనటువంటి జవం కలిగినటువంటి వాయువు ఆకాశంలో త్రాళ్లతో పట్టడానికి శక్యమవుతుందా? నన్నెవరు పట్టుకోగలరు? ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్ని యొక్క శిఖని ఎవరు పట్టుకోగలరు? తనని తాను అలా చెప్పుకుంటున్నాడు. ఓ సీతమ్మా, నా భుజబలంతో నిన్ను నేను కాపాడుతాను. అప్పుడు ముల్లోకాల్లో తన పరాక్రమంతో నిన్ను తీసుకుని వెళ్ళగలిగిన వాడెవరు ఉండరు. నాకు కనపడటం లేదు. లంకాయాం సుమహద్రాజ్యం ఇదం త్వమనుపాలయ,
అందుకని నేను ఒక మాట చెప్తున్నా, ఈ లంకా రాజ్యాన్ని నువ్వే పరిపాలించు. త్వత్ప్రేష్య మద్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరా. నా వంటి వాళ్ళు, దేవతలు అందరూ కూడా త్వత్ప్రేష్యా, నీ యొక్క అధీనంలోకి వచ్చేస్తారు. నువ్వే మహారాజ్ఞివి అవుతావు. ఈ సృష్టికే ఆవిడ మహారాజ్ఞిని. వీడంటున్నాడు లంకా రాజ్యానికి మహారాణివి కమ్ము అంటున్నాడు. తెలుసుకోవట్లేదు. అది అజ్ఞానం అనేది మనిషికి విషయాన్ని తెలిసేటట్లు చెయ్యదు, ఇంకా మోహింపజేస్తుంది. ఆ మోహంలో నుంచి బయటపడటానికే సాధనా మార్గం. అభిషేకోదక క్లిన్న తుష్టాచ రమయస్వమాం. నువ్వు పట్టాభిషేకం చేసుకో ఈ రాజ్యానికి. దుష్కృతం యత్పురా కర్మ వనవాసేన తద్గతం. ఇదిగో పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వు ఇన్ని రోజులు వనవాసం చేశావు కదా, అదేదో ప్రారంధం వల్ల ఇప్పుడు ఆ బాధ లేదు నీకు. నువ్వు హాయిగా సుకృతంగా ఈ రాజ్య సుఖాలన్నింటినీ అనుభవించు. ఇక ఏమిటి? మాల్యాని సర్వాణి దివ్య గంధాని మైథిలి భూషణాని చ ముఖ్యాని సేవస్వ మయా సహా. నాతో సహా కలిపి మాల్యములు, భూషణములు, గంధములు అన్నీ నీకు అందుబాటులో ఉంటాయి, చక్కగా అనుభవించు. నేను ఇంకొకటి చెప్తున్నాను. నాకు అన్నగారు ఉన్నాడని చెప్పాను కదా, కుబేరుడు. ఆ కుబేరుడిని జయించి నేను ఏం చేశాను? ఆ పుష్పకం అనే విమానాన్ని జయించి తీసుకొచ్చానని చెప్పాను. ఆ విమానం ఎందరూ కూర్చున్నా ఇంకా కొంతమందికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి మహిమ కలిగిన విమానం అది. అది విశాలమైంది, సుందరమైంది. నువ్వు ఆ విమానం మీద కూర్చుని నాతో కలిసి కూర్చుని హాయిగా లోకాలన్నీ విహరిద్దు గాని. విశాలం రమణీయం చ తద్విమానం అనుత్తమం తత్ర సీతే మయా సార్థం విహరస్వ యథా సుఖం. వదనం పద్మ సంకాశం విమలం చారు దర్శనం శోకార్తంతు వరారోగే. ఈ రావణాసురుడు తన మనసులో ఉన్న కామ సూక్తుల్ని ఎన్ని ఏకరువు పెట్టిన అమ్మవారి ముఖంలో ఏమాత్రం వికారం కనపడలేదు. ఆమెలో ఉన్న శోకం అదే విధంగా ఉంటే వీడికి పాపం బాధ కలిగిందేమో, నిరుత్సాహం కలిగిందో. నీ పద్మ సంకాశమైన నీ ముఖం, చారు దర్శనమైన నీ ముఖం శోకార్థమై ఉండటం ఏం బాగలేదమ్మా. నభ్రాజతి, ప్రకాశించటం లేదు. ఏవం వదతి తస్మిన్ సవస్త్రాంతేన వరంగన పిధాయ ఇందునిభం సీత ముఖం అశ్రూణ్యవర్తయతు. ఈ తన ముఖాన్ని వాడు చూస్తున్నాడని అమ్మవారికి చిరాకు కలిగింది, కోపం కలిగి తన యొక్క వస్త్రాగ్రం చేత ముఖాన్ని పిధాయ కప్పుకొని కన్నీరు గార్చింది. ఆ విధంగా ఒక స్త్రీగా బలహీనురాలై పురుషుడి చేత, అందులో కామాంధుడి చేత ఆ విధంగా మాట్లాడు. రామాయణం ఆ ఆధ్యాత్మికానికి ఆధ్యాత్మికం, ఆది భౌతికానికి ఆది భౌతికం. కథాపరంగా ఇది ఎంతో బాధని కలిగించే విషయమే. సాధకుడు ఇక్కడ బాధపడతాడు, అక్కడ అసలు విషయాన్ని గ్రహించి తన మార్గం సులువవుతున్నది కదా అని ఆనందిస్తాడు. అది ముఖాన్ని కప్పుకుని కన్నీరు కార్చింది అమ్మవారు. జాయంతీం తామివ అస్వస్థాం దీనాం చింతాహత ప్రభాం ఉవాచ వచనం పాపో రావణో రాక్షసేశ్వర. మళ్ళీ అంటున్నాడు, అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ఆర్షోయం దైవ నిష్యందో యస్వామభిగమిష్యతి. ఈ ధర్మ సూక్తులు చెప్తున్నాడు. నువ్వు భర్త ఉండగా వేరొకరిని మళ్ళీ వివాహం చేసుకుని ఇంకొకరితో ఉండటానికి నీకు ఏదైనా అనుమానం ఉందేమో, ఇది మా ధర్మం, ఇది ఆర్ష ధర్మం అని ఎదురు కూడా చెప్తున్నాడు. ఇక్కడ చాలా చర్చోపచర్చలు ధర్మ నిర్ణయాలు జరిగినాయి. ఇది రావణాసురుడి ధర్మం అని ఒక్క మాటతో మనం కొట్టేసి ముందుకి వెళ్ళిపోవచ్చు. ఇలా ఇతరుల చేత పరదారని గ్రహించటం ఇది రాక్షస ధర్మము అని ఆ రావణాసురుడు అనుకోవటం వాడి యొక్క తమో గుణానికి, రజోగుణానికి గొప్ప నిదర్శనం అనుకుంటే సరిపోతుంది. ఏత ఉపాదౌ మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసోహమస్మితే. ఇగో నీ పాదములపై నా శిరస్సులు సోకే విధంగా నీకు నేను
పాదాభివందనం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు. ఇమా శూన్యమయా వాచశుష్యమాణేన భాషితాగా నచాభిరావణ కాంచన్మృగ్నా స్త్రీం ప్రణమేత. ఎవరికి తలవంచని రావణాసురుడు నీకు ప్రణమిస్తున్నాడు అంటున్నాడు అని రావణుడు ఆ సీతమ్మతో పలికి యముడికి వశుడవటం చేత మంచి చెడులు ఆలోచించకుండా ఈ సీత నాదే అనేటువంటి భావనకి వచ్చాడు. ఇప్పుడు ఇతడు చెప్పిన మాటలన్నింటికీ అమ్మవారు జవాబు చెప్పాలి, ఖచ్చితమైన జవాబు చెప్పాలి. వాడికి బుద్ధి ఉన్నట్లయితే ఆలోచించి వెంటనే ఆ ప్రయత్నించి విరమించుకునే విధంగా ఆ జవాబు చెప్పాలి. కానీ ఎంత జవాబు చెప్పినా, ఎంతకాలం ఎన్ని జవాబులు చెప్పినా మూర్ఖుడికి రుచించవు. అదే చెప్తున్నాడు. సా తదోక్తాతు వైదేహి నిర్భయ శోకదర్శి కర్షిత తృణమంతరత కృత్వా రావణం ప్రత్యభాషత. తనకి ఆ రావణాసురుడికి మధ్యలో ఒక తృణం, ఓ గడ్డి పరకని అలా పడవేసి ప్రత్యభాషత మాట్లాడుతుంది. ఇలాగే మళ్ళీ సుందరకాండలోనూ చేస్తుంది అమ్మవారు. ఏమిటి దీనికి అంటే, నీ మాటలు నాకు ఈ గడ్డి పరకతో సమానం, ఒకటే మాట, అదే దానికి అర్థం. రాజా ఇప్పుడు చెప్తున్నది, రాజా దశరథో నామ ధర్మసేతు ఇవ అచల సత్యసంథ పరిజ్ఞాత యస్య పుత్రస్స రాఘవ. దశరథ మహారాజు ఎటువంటి వాడు? ధర్మసేతువు, సత్యసంధుడు. ఆయన కుమారుడే ఈ శ్రీరాముడు. రామో నామ సధర్మాత్మ త్రిషు లోకేషు విస్తృత. రాముడి పేరు ముల్లోకాలు తెలిసే ఆయన ధర్మాత్ముడు. రాముడు అనగానే ధర్మాత్మ, వెంటనే ఆయన గురించి లోకరు చెప్పుకుంటారు. దీర్ఘబాహు, ఆయన ఆకారం చెప్పమంటావా? దీర్ఘబాహు విశాలాక్ష దైవతం హి పతిర్మమ. నా భర్త నాకు దైవతమేరా. ఇక్ష్వాకుణాంకులే జాత సింహస్కంధో మహాద్యుతి. సింహస్కంధుడు, సింహానికి వలె ఎత్తైన భుజాలున్నాయి. మహాద్యుతి, మహా తేజస్వి అతడు. లక్ష్మణేన సహ భ్రాత్ర యస్తే ప్రాణాన్ హరిష్యతి. తమ్ముడితో కలిసి వచ్చాడు అంటే నీ ప్రాణాలని హరించడం ఖాయం. నువ్వు ఆయన ఎదుట నన్ను ఈ విధంగా బలవంతంగా తీసుకుని వచ్చి ఎదిరించి ఉండి ఉన్నట్లయితే కరస్థానంలో జనస్థానంలో కరుడు పడిపోయాడు చూడు, అలా ఈ పాటికి నువ్వు నేల మీద పడి మరణించి చచ్చిపడి ఉండేవాడివి. భయంకరాకారులు మహాబలశాలుడు అయిన నువ్వు ఏ రాక్షసుల్ని గురించి చెప్తున్నావో వాళ్ళందరూ గరుడుని ముందు పాము పిల్లల్లాగా, రాముడి ముందు ఎంత మాత్రము వాళ్ళ పరాక్రమం పనికి రాదు. ఆ రాముడు ఒక్కసారి అల్లెత్రాడు బిగించి తన కోదండానికి ఆ అల్లెత్రాడుని గనక శబ్దం చేసి ఆ బాణాలు ఆ ధనుస్సునికి సంధించి, ఆ బాణాలు ఎలాంటివి? బంగారు పూతగల బాణాలు. తస్యజ్జా విప్రముక్తా తే శరాః కాంచన భూషణాః. బంగార పూత పూసినటువంటి ఆభరణ ఆ బాణాలు. బంగార పూత అంటే అర్థం అవి లక్ష్య శుద్ధి. బంగారం ఎంత ఉన్నతమైన, ఎంత గొప్ప విలువైనటువంటి లోహము. ఈ బాణాలకి బంగార పూత పుయ్యటము అంటే బాణాలకి అంతశక్తి ఉంది అని భావన. శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయ. గంగా ప్రవాహం పెడుతుంటే ఒడ్లు ఏ విధంగా ఒరుసుకుని అది పడిపోతాయో అలాగ నీ శరీరాన్ని ఆ బాణాలు కూల్చిపడేస్తాయి. అసురైర్వా సురైర్వా త్వం యజ్ఞవధ్యోసి రావణ. నువ్వు చెప్తున్నావే నేను సురుల చేత అసురుల చేత అవధ్యుణ్ణి అని. ఉత్పాద్య సుమహద్వైర్యం జీవం తస్య నమోక్షసే. నువ్వు నీ ఆయనకు కనుక ఎదురుగా నిలబడితే నువ్వు ప్రాణాలతో మాత్రం మిగలవు. సతే జీవిత శేషస్య రాఘవో అంతకరో బలి పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభం. ఇప్పుడు యజ్ఞంలో యూపానికి కట్టివేసిన పశువు యొక్క జీవితం ఎంత దుర్లభమో నీ జీవితం కూడా అంతే దుర్లభం. రాముడు నిన్ను రోషంతో మండుతూ ఉన్న కంటితో చూశాడనుకో, అప్పుడు నువ్వు ఆ క్షణమే ఆ రాముడి కంటి మంటలకు తగలబడిపోయి పరాభవం పొంది తీరుతావు, తగలబడిపోతావు. ఇంకా పరాభవం ఏముంది? యది పశ్యేత్ స రామస్త్వాం రోషదీప్తేన చక్షుషా రక్షస్త్వమద్య నిర్దగ్ధో
గచ్చే సద్య పరాభవం యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేతవ. రాముడు తలుచుకుంటే చంద్రుని కూడా భూమి మీద పడేయగలడు. అంటే ఈ గ్రహగతులు కూడా నిలిపివేయగలడు. ఎందుకని? ఆయనే పరమాత్మ. ఆ సంగతి నీకు తెలియదు. ఈ సృష్టించింది ఆయనే. వీటిని మళ్ళీ తనలో లయం చేసుకునేది జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్ధేష్వ విజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మహృద యాది కవయే ముఖ్యంతి యత్ సూరయ. నువ్వేదో పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావు. నీలాంటి సూర్యులు పండితులు చాలా మంది వాళ్ళకి ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎందులో నుంచి వచ్చిందో, ఎందులో ఉంటున్నదో, ఎందులో లయమైపోతుందో తెలియదు. నువ్వు అందులో చేరిన వాడివే. ఏ మహాపండితుడైతేనేమి, రావణాసురుడైతేనేమి, మూర్ఖత్వంలో మూర్ఖుడనే ముద్ర వేసిన తర్వాత ఎవడైనా ఒకటే. ఆ రావణాసురుని దూరంగా మానవుళ్ళు ఓ బలహీనత ఉంది. ఏమి అంటే అటువంటి లక్షణాలు తనలో ఉన్నా అవి ఒప్పుకోక రావణాసురుని తిట్టిపోయటం, నేను గొప్ప పని చేశాను అని సంతోషించడం. కానీ అది కాదు ప్రధానం. ఏం చేయాలి? ఆ రావణాసురుడి లక్షణాలని తనలో నుంచి ఉజ్జగించాలి. లేకపోతే సాధనా మార్గం అంటే ఏమిటో అలాంటి వాళ్ళకి తెలియదు. యశ్చ సాగరం శోషయేద్వాపి. సముద్రాన్ని కూడా ఎండింపజేసి పడేస్తాడు. ఇక గత ఆయుస్త్వం, నీ ఆయువు ముగిసిపోయింది. గత శ్రీక, నీ సంపద పోతుంది. గత సత్వ, నీ బలం నశిస్తుంది. గత ఇంద్రియ, నీ ఇంద్రియాలన్నీ వికలం అయిపోతాయి. లంక వైధవ్య సంయుక్త, ఈ లంక విధవ అయిపోతుంది. త్వత్కృతేన, నీ కారణం చేత ఈ విధంగా జరుగుతుంది. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి. నువ్వు చేసే ఈ పని నీకు ఏ మాత్రం సుఖోదర్కం కాదు. యా అహం నీత వినా భావం పతి పార్శ్వాత్తయావని. ఏమిటా దుష్ట పని? నన్ను నా పతి పార్శ్వం నుంచి తీసుకుని రావటమే నువ్వు చేసిన దుష్ట కార్యం. సహి దైవత సంయుక్తో మమ భర్త మహాద్యుతి. నా భర్త దైవ బలం గలవాడు. దైవ బలం గలవాడు కాదు, నా భర్తే దైవం. నీకు ఆ దైవ బలం లేదు. నిర్భయ వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకావనే. సతే దర్పం బలం వీర్యం ఉత్సేకంచ తథావిధం అపనేష్యతి గాత్రేభ్య శరవర్షేణ సంయుగే. యుద్ధంలో నీ మీద బాణాలు కురిపించి నీ దర్పాన్ని, బలాన్ని, వీర్యాన్ని మొత్తం ఆయన నాశనం చేసి పడేస్తాడు. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలజోదిత తదా కార్యే ప్రమాద్యంతి నరా కాలవశంగత. ఇది వాళ్ళ నీ మొహాన్ని కొత్తగా పొద్దుపడవలేదు. నీలాంటి వాళ్ళు చాలా మంది వినాశకాలే విపరీత బుద్ధికి, కాలచోదితమై వినాశం సంప్రాప్తిస్తే వాళ్ళు కాలవశులై తాము చేయవలసిన పనుల్లో అన్ని తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, దోషాలు చేస్తారు, మరణ శిక్షని పొందుతారు. ఓ రాక్షసాధమా, మాం ప్రదృశ్య సతే కాల ప్రాప్తోయం రాక్షసాధమా. హే రాక్షసాధమా, నన్ను నీవు ఈ విధంగా బందీ చేసి నీకు చెడు కాలం దాపురింప చేసుకున్నావు. ఇది నీకు, నీ రాక్షస బలానికి, నీ అంతఃపుర స్త్రీలకి కూడా వినాశనం కలిగించదు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి చెప్పినా ఆ మూర్ఖుడి మనస్సుకి ఎక్కదు. నశక్య యజ్ఞ మధ్యస్థ వేది సృగ్భాండ మండిత ద్విజాతి మంత్రపూత చండాలేన అవమర్దితం. అటువంటి పవిత్రమైన వేది మీద చండాలుడు నడిస్తే అది ఆ చండాలుడికి మరణశిక్ష ఖాయమవుతుంది. వాడు తొక్కలేడు కదా. తదాహం ధర్మనిత్యస్య ధర్మపత్ని పతివ్రత త్వయా స్పృష్టం న శక్యాస్మి రక్షసాధమ త్వయా పాపిన. నీ చేత స్పృశింపబడటానికి కూడా నాకు ఆ స్థితి లేదు. నస్పృశ త్వయా స్పృష్టం న శక్య, నువ్వు నన్ను స్పృశించలేవు. అది క్రీడంతి రజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకం. ఒక నీటి కాకిని హంస
కళ్ళతో చూస్తుందా? హంస ఎక్కడ తిరుగుతుంది? రాజహంసలతో కూడి పద్మవనాల్లో విహరిస్తూ ఉంటుంది హంస. అటువంటి హంస ఆ నీటి కాకిని చూసి అలా ఉండదు. ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధ వా ఖాదయస్వ. ఈ శరీరాన్ని ఏముందిరా పిచ్చివాడ, ఎంత వేదాంతం! వాడేమో ఆమె యొక్క సుందర స్వరూపాన్ని చూడలేక నానా కామంతో పరిపీడితుడైపోతున్నాడు. అమ్మవారు అంటుంది ఇదం శరీరం, ఈ శరీరం నిస్సంజ్ఞం అంటే ఇది కట్టే. దీన్ని మాట్లాడమను, మాట్లాడలేదు. దీన్ని తనంతట తాను వినమను, వినలేదు. దీన్ని తనంతట తాను చూడమను, చూడలేదు. మరి దీన్ని తనంతట తాను కదలమను, కదలలేదు. మరి ఎప్పుడు ఏది చేస్తుంది? ఆ పరమాత్మ స్వరూపం తన వెనక మొత్తం సర్వస్వాన్ని వ్యాపించి ఉండకపోతే ఈ శరీరాలు, ఈ పంచభూతాలు ఏమీ చెయ్యలేవు. కాబట్టి ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధించు ఖాదయ తిను. ఏమైంది? ఏం పర్వాలే, నేను మాత్రం శాశ్వతుడు నిత్యుడు అయినటువంటి పరమాత్మకి అవినాభావంగా ఉండేటటువంటి శక్తిని నేను. నా శక్తి నిరాకారం, ఈ సాకారమైన శరీరాన్ని ఉంది అంటున్నది. నేదం శరీరం రక్షం, ఈ శరీరాన్ని నేను రక్షించాల్సిన అవసరం లేదు. మే జీవితం వాపి రాక్షస, నా జీవితం అంటే నా శరీరం, నేను రక్షించక్కర్లేదు. నతు శక్ష్యాం యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మన, కానీ పతివ్రతగానే ఉంటాను తప్ప పతివ్రత కాదు అనిపించుకుంటే మాత్రం నేను ఆ స్థితిని అంగీకరించను, సహించను. ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధవా ఖాదయస్వవా నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యనుక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః ఏవముక్త్వా తు వైదేహి క్రోధాత్ సుపరుషం వచః. రావణం మైథిలి తత్ర పునర్నోవాచ కించన. ఈ మాటలని నేను మెదలకుండా నిశ్శబ్దంగా ఊరుకుంది అమ్మవారు. సీతాయాహ వచనం శ్రుత్వా, అమ్మవారి మాటలు విన్నాడు. ఎలా ఉన్నాయి అవి? పరుషం రోమహర్షణం, శరీరం అంతా నిక్కపడిచిపోయింది, వాడికి గగుర్పాటు కలుగుతోంది. అలాంటివి, కానీ అవన్నీ ఏం కలగవు. ప్రత్యువాచ తతసీతాం భయ సందర్శనం వచః అంటున్నాడు. శృణు మైథిలి, విను. మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని, 12 మాసాలు నీకు గడువు ఇస్తున్నాను. కాలేనానేన అభ్యేషి యది మాం, నువ్వు నా పక్కకి వచ్చి చేరతావా సరే. మాం చారుహాసిని, తత రాకపోతే తతస్త్వాం ప్రాతరాశార్థం సూదా ఛేత్స్యంతి లేశశః. ఏడాది నీకు గడువు, నువ్వు నన్ను అంగీకరించు. ఈ లోపల అంగీకరించకపోతే ఏడాది ముగిసిన మరుక్షణం ఉదయమే నిన్ను నా యొక్క వంటవారు నీ మాంసాన్ని చక్కగా వండి పట్టుకొచ్చి నాకు పెడతారు. ఏమి రాక్షస స్వభావం! అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు. ప్రేమించు, నాతో ఉండు, లేకపోతే నిన్ను చంపేస్తా, నిన్ను తినేస్తా. ఇది పూర్తిగా రాక్షస భావం. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణ శత్రు రావణ రాక్షసీశ్చ తతః క్రుద్ధం ఇదం వచనమబ్రవీతు. ఈ మాట ఫైనల్ వార్నింగ్ చెప్పేసి ఆ పక్కనున్న రాక్షస బలగంతో అంటున్నాడు. శీఘ్రమేవ హి రాక్షస్యో, ఓ రాక్షస స్త్రీలారా, వికృత ఘోర దర్శన, మీరు వికృతులు, ఘోర దర్శనులు మీరు. అటువంటి ఓ రాక్షస స్త్రీలారా, శీఘ్రమేవ దర్పం అస్యాహ వినేష్యధ్వం, ఈవిడి యొక్క గర్వాన్ని పోగొట్టండి. మీరు చేయాల్సిన పని అది, మీ డ్యూటీ అది. ఇక నుంచి మీరు ఏం చేస్తారు? మాంస శోణితాలు భోజనం చేస్తారు, వికృతంగా ఉంటారు. అటువంటి ఓ రాక్షస స్త్రీలారా, ఆ మాటలు మళ్ళీ ఎందుకు వాళ్ళతో అంటాం అంటే వాళ్ళ యొక్క దుష్ట స్వభావాన్ని మళ్ళీ ప్రేరేపించటం అన్నమాట. వచనాదేవతా తస్య సుఘోర రాక్షసీగా, ఈయన ఎప్పుడు అంటాడా ఈ మాట అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రాక్షసీ గణాః
కృత ప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్ను. ఒక నమస్కారం పెట్టేశారు రావణాసురుడికి. అమ్మవారు చుట్టూ మూగారు. సతా ప్రోవాచ రాజాదు రావణో ఘోర దర్శన. వాళ్ళతో అంటున్నాడు ఎలాగా, కోపం ఎలా ఉంది. ప్రచాల్య చరణోత్కర్షై దారయన్నివ మేదినేం. తన పాదాఘాతం చేత భూమిని చీల్చివేస్తున్నాడా అన్నట్లుగా నేలను కంపింపజేస్తూ నేల మీద కాలితో గట్టిగా ఒక్క తన్ను తన్ని నేలని తొక్కు తొక్కి అశోక వనికా మధ్య మైథిలి నియతామియం. ఈ మైథిలిని మీరు అశోకవనం మధ్యలోకి తీసుకొని పండి. తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభి పరివారిత. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఈమెని అశోకవనంలో ఉంచండి. మీరంతా ఈమె చుట్టూ నిరంతరం కాపలా పరివారిత అయి ఉండండి. తత్రైనాం తర్జనైర్ఘోరై పునఃసాంత్వైశ్చ మైథిలి. ఇదిగో నేను బెదిరించమన్నాను కదా అని అదే పనిగా బెదిరించకండి. మధ్య మధ్యలో కాస్త సాంత్వన వాక్యాలు కూడా పలికి ఆమెను మనదారిలోకి తీసుకుని వచ్చేటట్టు చెయ్యండి. సాంత్వన వాక్యాలకు వినకపోతే బెదిరించండి, బెదిరించి లొంగదీయండి. ఆనయధ్వం వశం, మన వశం అయ్యేటట్టు చూడండి. సర్వాహ వన్యాం గజవధూమివ. అడవి ఏనుగుని మనం స్వాధీనం చేసుకున్నట్టు ఈవిడు మన మాట వింటలేదు కదా. ఇది ప్రతి సమాధిష్ట రాక్షస్యో రావణేన తాహ అశోక వనికాం జగ్ము మైథిలీం ప్రతిగృహ్యతు. మైథిలిని తీసుకుని అశోకవనంలోకి వెళ్ళారు. సర్వకాల ఫలైర్వృక్షై నానా పుష్ప ఫలైర్వృతాం. అన్ని కాలాల్లో అన్ని రకాలైన పుష్పాలు పళ్ళు అన్ని పూసేటటువంటి వృక్షాలు ఉన్నాయి. ఆ వనం పేరే అశోకవనము. సర్వకాల మదైశ్చాపి ద్విజై సముపసేవితాం. అన్ని కాలాల్లోనూ మత్తెల్లినటువంటి పక్షులతో కూడి ఉండేది, ఫలవృక్షాలతో సంభరితమై ఉండేది అశోకవనం. అక్కడికి తీసుకెళ్లారు. సాతు శోకపరీతాంగి. కానీ అమ్మవారు మాత్రం శోకపరీతాంగి అయి మైథిలి జనకాత్మజ రాక్షసీ వశమాపన్న వ్యాఘ్రీణాం హరిణీయథ. పెద్ద ఆడపులుల మధ్యలో లేడిలాగా ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది. శోకేన మహతాగ్రస్త, శోకగ్రస్త, శోకం చేత పట్టుకొనబడినది. మైథిలి జనకాత్మజ న శర్మ లభతే. ఆమెకు ఆనందం సుఖం అనేవి కలగటం లేదు. ఎలాగా, పాశబద్ధ మృగీయథ. తాళ్లతో బంధించి కట్టివేస్తే ఆ లేడీకి ఏ విధంగా ఆడు లేడీకి సుఖం ఉండదో, బాధపడుతుందో, ఏడుస్తుందో అలాగా. నవిందతే తత్ర తు శర్మ మైథిలి విరూపనేత్రాభిరతివ తర్జిత. విరూపనేత్రాలు, వికృత నేత్రాలు కలిగినటువంటి ఆ రాక్షస స్త్రీల చేత అతీవ తర్జిత, భయపెట్టబడుతూ ఉన్నటువంటి, బెదిరింపబడుతూ ఉన్నటువంటి అమ్మవారికి ఆమె నా శర్మ లభతే నా శర్మ విందతే, ఏమాత్రం సుఖం లేదు. పతిం స్మరంతి దయితం చ దైవతం. ఆ భర్తయే తనకు తన భర్తయే తనకు దైవము, ప్రీతిపాత్రుడైనటువంటి పతి కూడా. పతిం స్మరంతి దయితం చ దైవతం విచేతనాభూత్ భయశోక పీడిత. ఆవిడ నిశ్చేష్టురాలైపోయి అలా ఉండిపోయింది. ఇక్కడికి ఈ ఘట్టంతో ఇప్పటికీ రావణాసురుడు మారీచుడు వచ్చిన దగ్గర నుంచి ఈ విషయాన్ని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని అమ్మవారు పంపించి వేసిన దగ్గర నుంచి ఇంతవరకు సీతాపహరణం, సీతని ముందు తన ప్రాసాద భాగంలో ఉంచటం, అక్కడి నుంచి అశోకవనానికి తరలించటం, 1 సంవత్సరం గడువు ఇవ్వటం, లేకపోతే నిన్ను చంపి తినేస్తాను అని బెదిరించటం, ఈ రకరకాలైన అన్ని విషయాలు పూర్తిగా వివరంగా చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఇక ఆ శ్రీరామచంద్రుడు ఆ లక్ష్మణుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో అక్కడికి తీసుకువెళ్ళి ఆ విషయాల్ని మనకి చెప్పాలి. అంటే అర్థం ఏమిటి అన్నమాట, ఇప్పుడు
మొట్టమొదట చెప్పినటువంటి మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమా, ఆ శ్లోకంలో ఉన్న ఒక పక్షిని కొట్టి కింద పడవేయటం అయినది. భావం తీసుకోవాలి మనం. అంటే ఆ ఉన్న రెండు పక్షుల మధ్య వియోగం సంభవించింది. ఇప్పుడు ఈ రెండు పక్షుల సంయోగమే జీవ ఈశ్వర సంయోగం. ఇప్పుడు జీవ పాత్ర ఎవరు పోషిస్తారు? అమ్మవారు పోషిస్తుంది. మరి ఆ జీవుడు కోసం పడే బాధ, పరమాత్మ పడే బాధని, ఆ పాత్రని ఆ స్వామివారు పోషిస్తారు. ఆయన వెనక సహాయకారిగా లక్ష్మణుడు ఉంటాడు. ఇక నుంచి కథ రమ్యాతి రమ్యంగా, హృద్యాతి హృద్యంగా, అదే సమయంలో బాధాకరంగా కూడా నడుస్తూ ఉంటుంది. ఇక్కడికి ఈ విధంగా వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారు, మహావిష్ణువు ఆయన యొక్క శోభ, లక్ష్మి అంటే ఆయన శోభే, ఆ ఇద్దరు మానవ స్వరూపం ధరించి రావటం, విశ్వామిత్రుని యొక్క బాల్యం గడవటం, విశ్వామిత్రుని యొక్క ఆ నాయకత్వంలో అమ్మవారు అయ్యవారు వివాహితులు అవ్వటం, ఇప్పటిదాకా సంయుక్తంగా కలిసి ఉండటం, ఇప్పుడు విడిపోవటం, ఈ విధంగా లోకానికి, సాధకులకి తాము ఏ స్థితిలో ఉన్నారో ఆ విషయాన్ని స్పష్టంగా చూపించింది రామాయణం. చూద్దాం ఇంకా ఇంతకు ముందు ఇక తర్వాత కూడా ఎటువంటి అద్భుతమైన కథా సంవిధానాన్ని మనం దర్శించబోతున్నామో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.